హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద క్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్ కొంతమంది కలిసి యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్లో మార్పులు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి డివై చంద్రచూడ్ గారు రిటైర్మెంట్ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన 50వ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు నిర్వహించడం అయితే జరిగింది. డివై చంద్రచూడ్ గారి రిటైర్మెంట్ అనంతరం 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా గారు బాధ్యతలు తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎన్నడూ లేనిది ఈ యూపీఎస్సీ ఏజ్ లిమిట్కి సంబంధించి అప్పీల్ అనేది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఈ యూపీఎస్సీ ఏజ్ లిమిట్కి సంబంధించి అనేక సార్లు సుప్రీంకోర్టును ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆశ్రయించడం అయితే జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా డివై చంద్రచూడ్ గారు ఉన్నప్పటి సమయంలో కూడా ఈ విధంగా ఈ అప్పీల్ తీసుకువెళ్ళడం అయితే జరిగింది. కానీ ఈ అప్పీల్కి అగేన్స్ట్గా డివై చంద్రచూడ్ గారు తీర్పునివ్వడంతో మళ్ళీ ఆయన పదవీ కాలంలో ఈ విధమైన అప్పీల్ని అయితే సుప్రీంకోర్టుకు తీసుకెళ్లలేకపోయారు. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మారడం వల్ల ప్రతి న్యాయమూర్తి యొక్క తీర్పులో మార్పులు ఉంటాయని చెప్పేసి ప్రస్తుతం 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సంజీవ్ ఖన్నా గారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఫేవర్గా తీర్పునిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ సాధారణంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఏజ్ క్యాల్కులేషన్ అనేది 1 ఆగస్ట్ నుండి తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలంటే 1 ఆగస్ట్ వరకు ప్రతి ఒక్క పౌరుడు 21 ఏళ్ళు నిండి ఉండాలి. మరి అదేవిధంగా క్యాస్ట్ వైజ్ ఉన్నటువంటి ఏజ్ మరియు ఏజ్ రిలాక్సేషన్ అనేది 1 ఆగస్ట్ లోపే ఉండాలనేది యూపీఎస్సీ యొక్క క్రైటీరియా. మరి అదేవిధంగా మన టీఎస్పీఎస్సీకి వచ్చేసరికి ఆ 1 ఆగస్ట్ కాస్త 1 జూలైగా మారుతుంది. సో ఇక్కడ ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ 1 ఆగస్ట్ వల్ల చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తమ లాస్ట్ యూపీఎస్సీ ఛాన్స్ని కోల్పోతున్నారని 1 ఆగస్ట్ కంటే ముందు అనగా జూలై మరియు జూన్ నెలల్లో జన్మించినటువంటి ఆస్పిరెంట్స్ ఈ ఏజ్ క్రైటీరియా అనేది యూపీఎస్సీ ద్వారా డిస్క్రిమినేషన్ చూస్తుందని, అదేవిధంగా ఆర్టికల్ 15, 16 మరియు 21లను వైలేట్ చేస్తుందని చెప్పేసి వీరు కోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్టికల్ 15 మరియు 16 అదేవిధంగా ఆర్టికల్ 21 అనేది ఏం వివరిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇక్కడ ఫస్ట్ మీకు యూపీఎస్సీ ఏజ్ లిమిట్ అనేది తెలియాలి. మనం ఇక్కడ మినిమం ఏజ్ అనేది 21 గాను, మరి అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ అనేది 47 ఇయర్స్ గాను తీసుకుంటాం. ఇకపోతే ఈ ఏజ్నే కేటగిరీ వైజ్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు, మరి అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఈ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీని చూసినట్లయితే 21 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్, మరి అదేవిధంగా ఇక్కడ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదే కాకుండా మరో కేటగిరీగా మనం పీడబ్ల్యూబీడీగా చెప్పుకోవచ్చు. ఇది ప్రతి కేటగిరీ వాళ్ళకు ప్లస్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. ఇందులో బ్లైండ్, డెఫ్, మ్యూట్, మరి అదేవిధంగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని తీసుకుంటారు. సో ఈ విధంగా పీడబ్ల్యూబీడీ, దీన్నే మనం పీడబ్ల్యూడీగా కూడా పిలుస్తాం. సో వీరి ఏజ్ రిలాక్సేషన్ని కలుపుకొనే మనం 47గా చెప్పుకున్నాం. సో ఇక్కడ యూపీఎస్సీ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుంచి 47 ఇయర్స్గా చెప్పుకుంటాం. అయితే ఒక్క ఆస్పిరెంట్స్ ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చూసినట్లయితే జనరల్ కేటగిరీకి వచ్చేసి 6 అటెంప్ట్స్ అప్ టు 32 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు, మరి అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 9 అటెంప్ట్స్ అప్ టు 35 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ రిలాక్సేషన్, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేది తమ ఏజ్ లిమిట్ వచ్చేంత వరకు ఇస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలాసార్లు చెప్పుకొచ్చాను. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికి ఇస్తారంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎవరైతే డిఫెన్స్ ఫోర్సెస్లో వర్క్ చేస్తున్నారో వారికి, మరి అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే పీడబ్ల్యూడీ కేటగిరీ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యొక్క అప్పీల్ డిమాండ్ ఏంటంటే 1 ఆగస్ట్గా ఉన్నటువంటి డేట్ను 1 జనవరిగా చేయమని, అంటే
1 జనవరి నుండి ఉండడం వల్ల ఈసారి లాస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఒక అవకాశం దొరుకుతుందని ఈ 1 ఆగస్ట్ కాస్త 1 జాన్గా చేయమంటున్నారు. మరి అదేవిధంగా ఎవరైతే లాస్ట్ అటెంప్ట్లో ఉండి ఎగ్జామ్ ఇవ్వలేకపోతున్నారో వారికి ఒక ఎక్స్ట్రా అటెంప్ట్కి అనుమతించాలని చెప్పేసి ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం అయితే జరిగింది. చూడాలి ఈ ఇష్యూకి సంబంధించి రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పును అందిస్తుందో. సో ఈ ఇష్యూకి సంబంధించి ఏ విధమైన అప్డేట్ అందినా మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి అదే విధంగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.